గౌరవం ఇదేనా? ఇంతకు ముందు వర్తింపజేసిన ఆ ప్రోటోకాల్ నాకెందుకు వర్తించట్లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మీ విఘ్నతకే వదిలేస్తున్నా అని చెప్పి మాట్లాడాడు. దీన్ని బట్టి చీఫ్ జస్టిస్ దళితుడు కాబట్టి నువ్వు చీఫ్ జస్టిస్ అయినా, నువ్వు చీఫ్ జస్టిస్ అవుతుంది, మేము వచ్చి మీకు స్వాగతం పలకాలని చెప్పి ఉన్నత పోలీసు అధికారులు, పోలీసు వ్యవస్థ అంతా, చీఫ్ సెక్రటరీతో పాటు ఉన్నత అధికారులందరూ ప్రోటోకాల్ ఉల్లంఘించి ఆయనను అవమానించారు. అంటే మాకు అవమానాలు తప్పవు అనడానికి సాక్ష్యం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నది. అదే సమయంలో ఈయన కమిట్మెంట్ చాలా గొప్పది, ఈయన వ్యక్తిత్వం ఏంటిది, ఈయన కుటుంబ నేపథ్యం ఏంటిది, దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గవాయి గారు కుటుంబ నేపథ్యం ఏంటిది, ఆయన వ్యక్తిత్వం ఏంటిది, ఆయన కమిట్మెంట్ ఏంటిది, ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. గవాయి గారి తండ్రి, ఆయన పేరు కూడా గవాయే. గవాయి గారి తండ్రి, ఆయన పేరు కూడా గవాయే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వీకరిస్తున్న సందర్భంగా ఇప్పుడు గవాయి గారి తండ్రి అయిన ఆనాటి గవాయి ఆయన కూడా బౌద్ధ మతం స్వీకరించాడు. అప్పుడు ఆయన వయసు 25 సంవత్సరాలు. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అనుసరిస్తారని, ఆయన మాటలకు విలువనిస్తారని ఆ కుటుంబం వాళ్ళ తండ్రి నుంచే సాక్ష్యం చెప్పేసింది. అంతేకాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజకీయ పార్టీ ఆయన చనిపోవడానికంటే ముందు పెట్టాడు, అదే ఆర్పిఐ. ఆర్పిఐకి కొంతకాలం గవాయి గారు కూడా నాయకత్వం వహించాడు. అంటే అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే విషయంలో వాళ్ళ తండ్రి ఎంత ముందుకెళ్ళిండో ఆయన పెట్టిన పార్టీకి నాయకత్వం వహించడమే సాక్ష్యంగా నిలబడ్డది. అట్లాంటి కమిట్మెంట్ కుటుంబం నుంచి పుట్టిన గవాయి గారు చాలా పేదరికం, బాధలు, అవమానాలు పడుతూ కష్టపడి చదివి ఒక ఈ దేశ ఉన్నత స్థాయికి ఎదిగి దేశ సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శిగా వచ్చేశాడు. ఇక్కడ మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నా, ఈయన ఎంత కమిట్మెంటో చెప్తున్నా నేను. ఎస్సీల పట్ల బలహీన వర్గాల పట్ల ఆయన కమిట్మెంట్ ఏందో సాక్ష్యం చెప్పేసింది. ఆయన కమిట్మెంట్ ఏందో సాక్ష్యం చెప్పింది. 50 మంది చీఫ్ జస్టిస్లు చేయని పని, మొదటిసారి దళితుడైన సాహసం చేయలేని పని. ఎవరు మొదటిసారి దళితుడు చీఫ్ జస్టిస్గా అయింది? బాలకృష్ణన్ గారు. ఇక్కడ 50 మంది ఉన్నత వర్గాల చీఫ్ జస్టిస్లు తీసుకొని నిర్ణయం, మొదటిసారి దళితుడైన బాలకృష్ణన్ గారు కూడా తీసుకొని నిర్ణయం, ధైర్యం చేయని నిర్ణయం చీఫ్ జస్టిస్ అయిన తర్వాత గవాయి గారు తీసుకున్నారు. అదేంటంటే సుప్రీంకోర్టులో కొన్ని ఉద్యోగాలకు రాజ్యాంగం ఏర్పడ్డ కాన్ నుంచి ఈ రోజు వరకు, అంటే గవాయి గారు చీఫ్ జస్టిస్ అయ్యేంత వరకు కొన్ని రకాలుగా నాన్ జ్యుడిషియల్ ఉద్యోగాలకు ఎస్సీలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ రిజర్వేషన్లు లేవు. ఇప్పటి వరకు రిజర్వేషన్ లేవు గవాయి గారు చీఫ్ జస్టిస్ అయ్యేంత వరకు. అంటే 50 మంది చీఫ్ జస్టిస్లు అక్కడ రిజర్వేషన్ అమలు చేయలే. దళితుడైన బాలకృష్ణన్ గారు కూడా ధైర్యం చేయలే. కానీ తండ్రి నుంచి వచ్చిన వారసత్వం కదా అంబేద్కర్ దృక్పథం, ఆయన కమిట్మెంట్ కదా ఈయనకున్నది. అట్లాంటి పరిస్థితిలో ఆయన రావడంతోనే చీఫ్ జస్టిస్ అయిన వెంటనే మొదటి నిర్ణయమే సుప్రీంకోర్టు పరిధిలో నాన్ జ్యుడిషియల్లో ఎస్సీలకు, బీసీలకు రిజర్వేషన్ అమలు చేశారు. ఎస్సీలకు, బీసీలకు రిజర్వేషన్ అమలు చేశారు. ఇది ఆయన కమిట్మెంట్కు